యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించవచ్చు. ఎలా కల్పించవచ్చు? డీమార్ట్లు, రత్నదీప్లు, విజేత సూపర్ మార్కెట్లు ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు చెందినటువంటి ఈ సూపర్ మార్కెట్ల స్థానంలో అమరావతి స్టోర్స్ అనో, ధాత్రి స్టోర్స్ అనో, లేకపోతే ఇంకోటి ఏదైనా పేరు పెట్టి గవర్నమెంట్ సూపర్ మార్కెట్లు పెట్టచ్చు. రైతుల ద్వారా నేరుగా కొని ఆ సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కలిగించడం ద్వారా, రైతులకి భరోసా కలిగించడం ద్వారా ఎటువంటి వ్యక్తికైనా సరే, అంటే ఎటువంటి విద్యార్హత లేనటువంటి వ్యక్తికైనా సరే దాంట్లో ఉద్యోగం ఇవ్వడం ద్వారా చాలామందికి ఉపాధి కల్పించవచ్చు. ఇది కూడా మీ పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుంది తలుచుకుంటే. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయొచ్చు. పవన్ కళ్యాణ్ని ఎవరైనా విమర్శిస్తే అభిమానులు మీద పడిపోతారు, కానీ అతనికి ఇలాంటి విషయాలు చేరవేసేటువంటి అవకాశం మళ్ళీ అభిమానులకే ఉంటుంది, బయట వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 4-5 ప్రజోపకరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాడు. అలా వస్తే సూపర్ మార్కెట్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి వాళ్ళ వ్యక్తిగత ఆదాయం పడిపోతుంది. మద్యపాన నిషేధం గురించి అయితే చెప్పనే అక్కర్లేదు, ఎవరూ ఒప్పుకోరు. పెద్ద పెద్ద మేధావులు కూడా మద్యపాన నిషేధం చేస్తే రాష్ట్ర ఆర్థిక స్థితి, ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అవుతూ ఉంటారు. మరి అదేం మేధావులు అనేది నాకైతే అర్థం కాదు. మనం ఇన్కమ్ జనరేట్ చేయాల్సింది పోయి మనిషిని రక్తం పీల్చి మనిషిని జీవోత్సవం చేసి తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనందరం అనుభవిద్దాం ఉండటం అనేది మరి ఎంతవరకు తక్కానికి అందుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మద్యపాన నిషేధం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ రకమైన ప్రభావం చూపించవు అనేది నిర్వివాదాంశం. మరి గుజరాత్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం సంపూర్ణంగా ఉంది కదా, ఇప్పుడు కాదు దాదాపు దశాబ్దాల నుంచి. మరి ఆ రాష్ట్రం చాలా బాగానే ఉంది కదా, బ్రహ్మాండమైన అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది కదా. ముఖ్యంగా యువతరం ఇలాంటి విషయాలకి వాళ్ళు స్పందించి, వాళ్ళు పరిశోధించి, నేను చెప్పినటువంటి విషయాల్లో నిజం ఉందా లేదా, ఇది కరెక్టేనా కాదా, ఆచరణ సాధ్యం అవునా కాదా అనేది తర్కానికి సంబంధించిన విషయం. సో ఈ ఆలోచించగలిగేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు ఓన్లీ యువతరం, చదువుకున్న వాళ్ళు. వీళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని నేరుగా రీచ్ అవ్వలేకపోయినా కూడా ఈమెయిళ్ళ ద్వారా, ఉత్తరాల ద్వారా, మెసేజ్ల ద్వారా ఆయనకి చేరేసేయచ్చు. ఇప్పుడు ఆయనకున్నటువంటి సెక్రటరీ గారు కూడా చాలా యంగ్. ఆయన చాలా కేరళలో చాలా ఎన్నో విజయాలు సాధించి వచ్చినటువంటి వ్యక్తి. ఎప్పుడు సమాజ శ్రేయస్సు కోసం, సమాజ హితవు కోసం ఆయన అహర్నిశలు పాటుపడుతుంటారని మనం పేపర్లో విన్నాము. మేము మీడియాలో ఉండడం మూలంగా అప్పుడప్పుడు మేము ప్రత్యక్షంగా కూడా చూసాం. సో అలాంటి ఆయన రీచ్ అవ్వడం ఇంకా ఈజీ. పవన్ కళ్యాణ్ రీచ్ అవ్వడం కష్టమేమో కానీ ఆ సెక్రటరీ గారిని, ఐఏఎస్ ఆఫీసర్ గారిని, కృష్ణతేజ గారిని రీచ్ అవ్వడం చాలా ఈజీ. నేను చెప్పినటువంటి విషయంలో మీకు తర్కంగానే కనిపిస్తే మీ ఆలోచనలు, మీ సలహాలను కూడా పొందుపరిచి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, ఉత్తరాల ద్వారా కానీ సందేశాలు పంపించవచ్చు. అప్పుడు మీ నాయకుడు నిజమైన నాయకుడు అవుతాడు. మీ కథానాయకుడు, అంటే మీ చలనచిత్ర సిల్వర్ స్క్రీన్ నాయకుడు నిజమైన కథానాయకుడు అవుతాడు.